ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఒక మతం ఆధారంగా చేసిన ఆధారాలు చాలా ఉన్నాయి ఈసారి. హ్మ్. అంటే మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని కనుక్కొని, వాళ్ళకు పరిశీలించి, ఆ తర్వాత వాళ్ళని చంపడం జరిగిందన్నది వాళ్ళు చెప్పిన విషయాలు. మనకు పేపర్‌లో వచ్చిన అవును. విషయాలు కూడా పల్లవి గాని, ఆ అమ్మాయి గాని, మిగతా వారు మాట్లాడినవి. అందులో ముఖ్యంగా ఒక నేవీ ఆఫీసరు, తర్వాతొచ్చేసి ఒక ఐబీ ఆఫీసరు, ఆ తర్వాత విదేశీయులు కూడా ఇద్దరున్నారందులో. సో, ఈ విధమైన సంఘటన ఈ టీఆర్ఎఫ్ చేయడం అన్నది చాలా నిందనీయం. వెంటనే మన భారతదేశంలో ముఖ్యంగా ప్రధాని గారు కూడా ఆయన సౌదీ అరేబియాకు వెళ్ళిన పర్యటనను కూడా ఆయన ముగించుకొని వెంటనే త్వరగా ఆయన తిరిగి రావడం జరిగింది. అమిత్ షా గారు కూడా అక్కడ విజిట్ చేయడము. ఇవన్నీ చూసి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేవలం వార్నింగ్ మాత్రమే కాదు, దీని తర్వాత చర్యలు కూడా ఉంటాయని అనుకుంటాం. ఎందుకంటే ఎలాగైతే పుల్వామా సంఘటన తర్వాత మొత్తం భారతదేశంలో నెలకొన్న